ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు 2 ఫేజుల్లో జరుగుతాయి. మొదటి ఫేజ్ 37 మందికి సంబంధించి పదవీ కాలం పూర్తయిపోయింది. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెలలో పూర్తి కావాలి. ఆంధ్రప్రదేశ్ లో అయితే వచ్చే దాంట్లో ఉంది, అంటే నెక్స్ట్ జరగబోయే దాంట్లో. ఇదే సందర్భంలో ఇప్పుడు తెలంగాణలో ఇద్దరిది ఖాళీ అవుతుంది. అభిషేక్ మను సింగ్ ఇంతకుముందు కేకే ప్లేస్ లో కేకే రాజీనామా చేస్తూ వచ్చింది, అభిషేక్ మను సింగ్ ఇచ్చారు రాజ్యసభ. అట్లాగే ఇంకొకటి 2 ఉన్నాయి. ఆ రెండింటి ప్లేస్ లో ఇప్పుడు రాజ్యసభకి అభిషేక్ మను సింఘ్వికి మళ్ళీ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుందట. వీళ్ళకి సుప్రీంకోర్టు లాయర్గా ఉపయోగపడుతున్నాడు కాబట్టి. రెండోది వచ్చేటప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ కావడం, రేవంత్ రెడ్డి రాజ్యసభలో మరొక బలమైన నాయకుడిని తయారు కానియకుండా చంద్రబాబు గారి టైప్ లో మధ్య మార్గం ఏది మేధావులు తటస్థులకు ఇస్తున్నాం అనేటటువంటి పేరుతో ఇచ్చేందుకు. అయితే వేలు నరేందర్ రెడ్డి, హర్కారా లాంటి వాళ్ళు రేసులో ఉన్నారు. మధు యాష్కి గౌడ్ లాంటి వాళ్ళు అడుగుతున్నారు. ఫైనల్ గా రేవంత్ మాత్రం ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి ఇప్పించడం ద్వారా కథ నడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్ 10 రాష్ట్రాల్లో 37 సీట్లకి మార్చి 16న ఎన్నికలు జరగబోతున్నటువంటి సిచ్యువేషన్.